ఇక అనంతపురంలో నేడు బలిజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి బాబీ, జనసేన అనంతపురం జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ హాజరయ్యారు. అంతా ఒక తాటిపై ఉండాలని, వచ్చే ఎన్నికల్లో బలిజలంతా కలిసికట్టుగా పనిచేయాలని బలిజ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. టికెట్ ఎవరికిచ్చినా వారికి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోదరులు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు మల్లిరెడ్డి తిరుమలరావు. నేను కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రామయ్య గారు అంటే ఆ పెద్ద ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి ఎంపీ చేశాడు, 3 సార్లు మినిస్టర్ చేశాడు. 87 ఏళ్ల వయసులో కాపు సంఘం పెట్టి ఇప్పుడు నడుపుతారు. 87 ఏళ్ల వయసు ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంతా ఆయన దృష్టిని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మా కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ బోరగారి శ్రీనాథ్ గారికి, అలాగే మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వామి గారికి, అలాగే కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ సభ్యులు పత్తి చంద్రశేఖర్ గారికి, అలాగే గంధి దివాకర్ గారికి, మన సంజీవ్ రాయ్ గారికి, శ్రీనివాస్ గారికి, కాపు సంక్షేమ సేన తరఫున అందరికీ నమస్కారం చెప్తాను. సోదరులారా, ఇప్పుడు ఉపన్యాసాలు ఎక్కువ లేవు. 40 రోజులు టైం ఉంది. 40 రోజులు టైం ఉంది. 40 నుంచి 40 అంటే మొత్తం 40 నుంచి 50 రోజులు టైం ఉంది మనకి ఎలక్షన్. దయచేసి మీరందరూ కూడా మన కాపు ఎక్కడ నిలబడితే అక్కడ కాపుకే సపోర్ట్ చేయాలా. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు. ఈ దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అమ్మంచి స్వామి గారికి, విజయ్ గారికి, తిరుమలరావు గారికి, ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈసారి కృష్ణదేవరాయల వారసుడే అసెంబ్లీకి వెళ్తున్నాడు. ఖచ్చితంగా జనసేన కృష్ణదేవరాయల వారసుడే పరిధిలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేదానికి మనం అందరూ ఒక కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్ని రోజులు మనం చేయలేరు. ఒక 2 కులాల నాయకులు పరిధిలో యూనిట్ గా లేరు అని చెప్పి ఏదేదో చేస్తున్నారో ఈ రోజు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పబోతున్నాం. కృష్ణదేవరాయల వారసులే వస్తున్నాం. మనం ఏ కులానికి కూడా మనం శత్రువు కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే వాళ్ళు అన్ని కూడా మనకు రావాల్సిన వాటాలు ఖచ్చితంగా కాపాడుకుందాం. ఖచ్చితంగా ఇక్కడ బలిజ వ్యక్తి ఎవరైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి ఖచ్చితంగా పంపిస్తాం అసెంబ్లీకి. ప్రాణాలను తెగించి కాపాడుకుందాం, గెలిపించుకుందాం. దీంతో మనం కట్టుబడుతుందాం. ఇది ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడడానికి లేదు, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను కొంచెం దూరం వెళ్ళాలి మీటింగ్కి. కాబట్టి ఇక్కడికి వచ్చిన బలిజలందరూ ఐక్యతగా ఉన్నాం. మనం ఎక్కడ చూసిన నాయకులు వేరే కులస్తులు అంతా మనం యూనిట్ లేదని చెప్తున్నాం. ఈ యూనిట్ ద్వారా రేపు అసెంబ్లీకి పంపించినప్పుడు మన సత్తా ఏమో తెలియజేస్తున్నాం. మన కృష్ణదేవరాయ గారు చూడండి, ఆయన చూసే మనం మీసి మీద చేయగలరా అలాంటి వ్యక్తి ఆయన. అనంతపురంలో కూడా ఇటు జనసేన పార్టీ ఏదైతే హరరాజు గారు చెప్తున్నారో అదేవిధంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా ఏ నిర్ణయం తీసుకొని అభ్యర్థులు ఎవరైతే పెడతారో ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళ కూడా ఇంటికి సహకరిస్తాం. అదేవిధంగా అనంతపురం 14 నియోజకవర్గాలు మనం బలిజలంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి 14 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు మనందరూ కష్టపడి జనసేన జెండా ఎగరగా మనందరం ప్రయత్నించాలని చెప్పి మనం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 3 నెలల కాలంలో మనకి ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు మనం అందరూ కూడా ఆలోచించాల్సింది, మనం అందరూ కూడా అనుసరించాల్సింది ఒకటి. 3 నెలల కాలం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే గతంలో పోలిస్తే ఇప్పుడు బలిజల్లో ఐకమత్యం చాలా వచ్చింది. అయితే కొన్ని కులాల వాళ్ళు మన ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే బలిజల్లో ఐకమత్యం లేదని చెప్పి అంటున్నారు. మనమందరం కూడా ప్రతి ఒక్క చోట ఎక్కడ కలిసినా కూడా వేరే కులస్తుల దగ్గర కానీ ఎక్కడ పార్టీ లీడర్ల దగ్గర కానీ గతంలో పోలిస్తే మా బలిజల్లో ఐకమత్యం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అడగకపోయినా మనమే చెప్పండి బలిజ ఐకమత్యంగా ఉన్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆ వార్డు పైకి పోవాలని నా ఉద్దేశం. అలాగే ఈ రానున్న 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. మనందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంతకుముందు జైలు ఉందని చెప్పినట్టు అనంతపురం నగరంలో మాత్రమే 55 నుంచి 60 వేల మంది ఉన్నటువంటి మన బలిజలు కేవలం సంఘ బలంగానే ఉండకుండా ఆ
సంఖ్యాబలం మన బలికి ఒక శాసనసభలో పంపించేలాగా మనందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం. జిల్లాలో కేవలం 2 సీట్లు మాత్రమే బలిజలు ఉన్నారు. ఆ 2 సీట్లు ఖచ్చితంగా జనసేన పార్టీ ఇవ్వాలని మా నాయకుడు మన చేపట్టి హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. కావున రేపు పొద్దున తెలుగుదేశం జనసేన పొత్తుల్లో కూడా నేను అడిగేది కంపల్సరిగా పుట్టపర్తి కావచ్చు, అనంతపురం కావచ్చు, ముఖ్యంగా ఎవరైనా సరే అనంతపురం బలిజలకి జనసేన పార్టీ మాత్రమే టికెట్ ఇవ్వాలి. ఇక్కడ ఎందుకంటే మా భక్తుడు ఒక్క ఛాన్స్ మాత్రమే, వేరే వేరే కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయలేము. ప్రజెంట్లో రాష్ట్రాలు తాడిపత్రులు ధర్మవరం ఓటు ఖచ్చితంగా అనంతపురం బలిజలకి కేటాయించాలా. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో అనంతపురంలో జనసేన పార్టీని ఎమ్మెల్యేగా. నమస్కారం అండి, నా పేరు మురళీకృష్ణ, జనసేన డిస్టిక్ జనసేన పార్టీ డిస్టిక్ లీగల్ సెల్ ప్రెసిడెంట్. ఈరోజు కాపు సంక్షేమ సేన తరపున రాబోయే ఎన్నికల్లో జనసేనకు బలమేమి నిరూపించాలని చెప్పి ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో మా బలిజ కాపు సోదరులంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఎలా కలిసికట్టుకు పనిచేయాలి, ఈ దుర్మార్గ పాలనను ఎలా ఎదుర్కోవాలి, అలాగే కాపులను అణగదొక్కుతున్నటువంటి రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నటువంటి ఈ 2 కులాలను ఎలా ఎదుర్కొని మనం రాజ్యాధికారికి ఎలా దగ్గర కావాలి, అలాగే బీసీ ఎన్నో ఏళ్ళుగా కలగాలిగినటువంటి బీసీ అనే ఒక అధికారాన్ని ఎలా సాధించుకోవాలని చెప్పి ఈరోజు ఈ కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశంలో మేమందరూ కాపు పెద్దలందరూ కూర్చొని చర్చించి దీన్ని ఒక తీర్మానం చేసి 2024 ఎన్నికల్లో జనసేనకు ఎలాగ మనము మద్దతుగా నిలబడి జనసేన జెండా ఎలా అనంతపురంలో ఎగరవేయాలని చెప్పి ఒక సమాలోచనతో ఈరోజు అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశం ప్రతి ఒక్క బలిజ కులస్తుడు జనసేన పార్టీకి తరపున ప్రతి ఒక్కరూ గెలుపు కృషి చేస్తారని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమావేశం రాబోయే ఎన్నికలకు ఒక సూచిక మాదిరి మాకు పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కాపు కులస్తుడు ఈరోజు ఇక్కడికి